కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులను కూడా మోసం చేసింది అంటూ దివ్యాంగుల బాకీ కార్డ్ అని చెప్పేసి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఒక వినూత్న ప్రచారం అయితే చేస్తున్నారు. దివ్యాంగుల బాకీ కార్డు కూడా ఈ మధ్యలోనే పార్టీ కూడా రిలీజ్ చేసింది. ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు కొంతమంది దివ్యాంగులు కూడా ఉన్నారు. మనతో పాటు మాజీ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన వాసుదేవరెడ్డి ఉన్నారు. అన్న, ఏంటి దివ్యాంగుల బాకీ కార్డు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు ఈ బాకీ కార్డుతోని? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ 23 నెలల కాలంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ మోసం చేసింది. ఆ మోసం చేసిన వర్గంలో దివ్యాంగుల వర్గం కూడా ఉన్నది, దివ్యాంగుల టీం కూడా ఉన్నది. ఆనాడు వీరు ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షుడు ఏం చెప్పిండు? మీకు 4000 పెన్షన్ ఇస్తుండు కేసీఆర్, నేను వచ్చినాక 6000 పెన్షన్ ఇస్తా డిసెంబర్ 9వ నుంచి అని చెప్పిండు. ఇలా డిసెంబర్ 9 దాదాపుగా 2 సంవత్సరాలు దగ్గరికి వస్తూ ఉన్నది. ఈ 23 నెలలుగా మరి మాకు బాకీ పడ్డ 46,000 ఇవ్వాలని ఇవాళ మా దివ్యాంగుల సమాజం కోరుతూ ఉన్నది. ఇలా అంతేకాదు, వారి మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? ఇలా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిండ్రు దివ్యాంగులకు. ఇలా నేను స్టేట్గా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను అడుగుతా ఉన్నాను. ఇలా మీకు వికలాంగులకు దివ్యాంగులకు ఉచిత బస్సు ఇస్తే లాస్ అవుతుందా రాష్ట్ర ప్రభుత్వానికి? ఎందుకు ఇస్తలేరు అంటే మహిళల ఓట్లు ఉన్నాయని మహిళలకు మీరు ఉచిత బస్సు ఇస్తారు. మా దివ్యాంగుల ఓట్లు మీకు అవసరం లేదా? దివ్యాంగులు మనుషులు కాదా? అరే మనిషిగా గుర్తించండి. మీరు ఇచ్చిన మేనిఫెస్టోనే కదా. ఎన్నికలప్పుడు మాత్రం మా ఓట్లు దండుకుంటారు. ఇలా ఎన్నికలు అయిపోయాక మాత్రం ఉచిత బస్సు ఇవ్వడానికి మీకు ఏమడ్డం వచ్చింది? రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఇస్తున్నారు కదా. ఒక దివ్యాంగులకు ఉచిత బస్సు ఇస్తేనే మీకు లాస్ అవుతుందా రాష్ట్ర ప్రభుత్వానికి? కాబట్టి ఇలా అదొకటే కాదు, ఇవాళ 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఎక్కడ అమలైతే లేదు. ఉచిత బస్సు అమలైతే లేదు. బ్యాక్లాగ్ పోస్టులు అమలైతే లేవు. ఇవాళ మొత్తం అన్ని వర్గాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది. రేవంత్ రెడ్డి గారు మోసం చేసిర్రు. అందుకనే ఇలా మోసగించబడ్డ మా వర్గం ఇలా ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మా ఓట్లు 3500 దివ్యాంగుల పెన్షన్దారులు ఉన్నారు. ఇవాళ వారికి 4000 పెన్షన్ వస్తున్నది అంటే అది కేసీఆర్ చలువ వల్లే. ఆనాడు కేసీఆర్ గారు 500 రూపాయలు ఉన్న పెన్షన్ను 1500 చేసిండు. 1500 పెన్షన్ను 3000 చేసిండు. మళ్ళీ 6 నెలల ముందు ఎలక్షన్కి పోయే ముందు మళ్ళీ ఒక 1000 రూపాయలు పెంచి 4000 ఇచ్చిండ్రు. కానీ ఇవాళ ఒక్క పైసా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అదనంగా మా దివ్యాంగుల సమాజానికి ఒక్కటి కూడా నెరవేరలేదు. కాబట్టి అందుకనే మా సమాజాన్ని మేల్కొల్పుతా ఉన్నాం. ఇలా మనకిచ్చిన హామీలు మొత్తం మోసం చేసిండు, దగా చేసిండు మన సమాజాన్ని. కాబట్టి మనమంతా కూడా ఐక్యమత్యంతో మన ఓట్లతో పాటు మన కుటుంబ సభ్యుల ఓట్లను, దివ్యాంగుల కుటుంబ సభ్యుల ఓట్లను దాదాపుగా 3500 పెన్షన్ లబ్ధిదారులు ఇంటూ ఒక 4 పెట్టుకున్న దాదాపుగా 12,000 ఓట్లను ఇలా దివ్యాంగుల సమాజం ప్రభావితం చేయబోతా ఉన్నది. ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో తప్పకుండా దివ్యాంగుల సమాజం అంతా ఇలా కేసీఆర్ వెంట ఉన్నారు, బీఆర్ఎస్ వెంట ఉన్నారనేది మరి రేపు స్పష్టం కాబోతా ఉన్నది. ఆ దిశగానే వారందరినీ కలవడానికి డోర్ టు డోర్ దివ్యాంగుల మరి ప్రచార యాత్రను గత 10 రోజులుగా మేము చేపడతా ఉన్నాం. బ్రహ్మాండమైన స్పందన వస్తూ ఉన్నది. వారే చెప్తా ఉన్నారు, ఇలా మేము ఇంట్లో కూర్చుంటే మాకు 4000 రూపాయలు అకౌంట్లో పడుతున్నాయి. తప్పకుండా కేసీఆర్ గారికి మేము కృతజ్ఞతగా ఉంటాము. ఇలా మా ఓటే కాదు, మా అమ్మ నాయన ఓటు, మా అన్న ఓటు, అక్క ఓటు వేయిస్తామని చెప్పి వారు తిరుగుతున్న సందర్భంలో చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ బస్సులో ఫ్రీ అన్నారు. మరి మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల్లో ఉందని చెప్తూ మరి ఎందుకు మీకు ఫ్రీ బస్సు ఆఫర్ ఎందుకు ఇవ్వట్లేదు? దానికి సంబంధించి ఏమైనా అధికారులను కలిసారా, మంత్రిని కలిసారా? ఏం చెప్తున్నారు? ఇప్పుడు మంత్రులను కలిసినాము, అందరికీ రిప్రజెంటేషన్లు ఇచ్చినాము. ఇప్పుడు మనం ఇచ్చే లెటర్లు అన్నీ కూడా అంతా డస్ట్బిన్లో పడాలి తప్పితే సమస్య పరిష్కారం అయితే లేదు. ఇవాళ వీళ్ళకి పాలన మీద అసలు శ్రద్ధ ఉంటే కదా. పాలన పడికేసింది, ఢిల్లీకి పైరవీల పేరు మీద తిరగడం తప్పితే వీరికి ప్రజా సమస్యల పట్ల ముఖ్యంగా ఏ సమాజానికి ఏం హామీ ఇచ్చినాం, ఏ హామీని ఎంతవరకు నెరవేర్చాలని ఒక ఆలోచన లేకపోవడం ఇలా దురదృష్టకరం. అందుకనే మేము చాలా ఫీల్ అవుతూ ఉన్నాం. ఇలా అనవసరం మా వాళ్ళంతా, మా సమాజం అంతా ఏమంటున్నది అంటే, ఇలా పోతే ఎవరు కలవరు. అడ్లూరు లక్ష్మణ్ గారు మా శాఖ మంత్రి గారు, వారు ఏదున్నా నో అనడు, కాదనడు, పోదనడు, పని చేయడు. ఇలా మా సమాజం పోతున్న సందర్భంలో చెప్తా ఉన్నారు, ఏది ఇచ్చినా తీసుకుంటారు రిప్రజెంటేషన్, కానీ సమస్య పరిష్కారం కాదు. సో కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వెంటనే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల లోపైన మీరు ఒక ప్రకటన చేయండి. మా దివ్యాంగుల సమాజానికి 6000 వెంటనే ఎన్నికల తర్వాతనైనా ఇచ్చేస్తామని చెప్పి మీరు చేయండి. మీ గురువు గారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 6000 రూపాయలు హామీ ఇచ్చిండు దివ్యాంగులకు, 6000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. ఇవ్వడమే కాదు, 4 నెలలు బాకీ ఉంటే 4 నెలలు కలిపి కూడా ఇచ్చిండు వాళ్ళకు. మరి నువ్వెందుకు ఇస్తలేవా?
నీ దగ్గర బడ్జెట్ లేదంటావు. మరి బడ్జెట్ లేనప్పుడు ఎందుకు హామీలు ఇచ్చినావు? నీకు చేత కానప్పుడు ఎందుకు హామీలు ఇచ్చినావు? ప్రజలకు ఎందుకు మోసగించినావు? ఇలా అదే అడుగుతా ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఇలా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నీకు ఒక చురుకంటి ఇవ్వడానికి మా దివ్యాంగుల సమాజం కూడా మరి సిద్ధంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. మనతో పాటు కొంతమంది దివ్యాంగులు ఉన్నారు. అన్న, ఏంటి బాకీ కార్డులు పట్టుకొని తిరుగుతున్నావు, ప్రచారం చేస్తున్నావు జూబ్లీహిల్స్లో, ఏం చెప్తున్నారు ప్రజలు? ప్రజలు ఏం చెప్తున్నారంటే మెయిన్గా మా దివ్యాంగులు మన కేసీఆర్ సార్ వచ్చాక హాయిగా సంతోషంగా బ్రతుకుతున్నాడంటే ఫస్ట్ 1500 రూపాయలు ఇచ్చాడు, సెకండ్ టర్మ్లో 3000 ఇచ్చాడు, ఎలక్షన్ కంటే ముందు అడగక ముందే 1000 రూపాయలు ఇచ్చాడు. మా దురదృష్టం ఏమిటంటే మన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పడిపోవడం వలన మాకు చాలా బాధాకరంగా అయిపోతున్నది. ఎందుకంటే కేసీఆర్ సార్ కూడా మాకు 6000 రూపాయలు ఇస్తా అన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇస్తా అన్నది. కానీ మేము ఎప్పుడు చూడు, ఎందుకంటే మాకు 500 ఉన్నప్పటి నుంచి సార్ పెంచుకోవడం జరుగుతున్నది కాబట్టి మేము కేసీఆర్ సార్ ఎంబటే మేము ఉన్నాము. కానీ మాకు జరిగే అన్యాయం ఏంటిదంటే మాకు పెన్షన్ రావట్లేదు, బ్యాక్లాగ్ ఉద్యోగాలు రాక మేము రోడ్డు మీద పడ్డాము. ఆ 4000 కూడా సరిపోక మేము చాలా బాధపడుతున్నాం. డబల్ బెడ్రూమ్ లేదు, మేము వీటి గుట్లాడుతున్నాం. మెయిన్గా మేము ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే చాలా బాధపడుతున్నాం. ఎందుకు పడుతున్నామంటే అంతా మహిళలే ఉన్నారు, మాకు రిజర్వేషన్ ఉన్న రిజర్వ్డ్ సీటు కూడా మాకు కల్పించట్లేదు. ఆర్టీసీ బస్సులో డ్రైవర్ కానీ కండక్టర్ కానీ మాకు స్పందించడం లేదు. ఇరువరకు స్పందించేవాళ్ళు. మేము ఎంజీబీఎస్ పోయి మేము పెన్షన్ తీసుకోవడానికి గ్రామాలలో తీసుకుపోవడానికి పోవాలంటే మేము కనీసం కొద్దిగా పక్కకుండి మేము ఎక్కుతామంటే కూడా మీరు బస్ స్టాండ్లోకి వచ్చి ఎక్కమంటారు. మేము బస్ స్టాండ్ లోపలికి కంబాడుకుంటూ పోతుంటే అక్కడి నుంచి ఇక్కడికి బస్సులు వస్తున్నాయి, కానీ మాకు స్పందన అస్సలు జరగట్లేదు. డ్రైవర్లు ఏమంటున్నారంటే ఎందుకు వస్తున్నాయి, ఆ 4000కి పైసలు వస్తున్నాయి తిని ఉండొచ్చు, ఆ 4000 తెచ్చుకోవడానికి కూడా మేము ఊరికి వెళ్ళాలి, ఏదైనా మాకు పని మీద పోవాలంటే పోవాలి. మాకు ఆర్టీసీ సిబ్బంది కూడా మాకు మెయిన్గా మాకు ఎంజీబీఎస్ బస్ డిపోలో మళ్ళీ బస్ డిపోకు బస్సు ఆగటానికి బస్ డిపో మధ్యలో ఆపట్లేదు, ఎక్కడో ఆపుతున్నారు. మేము దిగి అంత దూరం పోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. కావున మేమేం చేస్తున్నామంటే మేము వికలాంగులం అందరం కలిసి ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మేము ఒక్కొక్క గ్రూప్కే విడిపోయి మేము స్వచ్ఛందంగా పనిచేయడానికి నిర్ణయించుకొని మేము మా పెన్షన్ పెరగాలని, ఉద్యోగాలు పెరగాలని, డబుల్ బెడ్రూమ్ రావాలని మేము ఇక్కడ స్పందిస్తున్నాము. ఇంకొక మాట కూడా చెప్పాడు, ఈ ప్రభుత్వం రాగానే మన గ్రామస్థాయి నుంచి మాకు రాజకీయ రిజర్వేషన్ చేస్తానన్నారు, అదే లేదు. 2016 చట్టం తీసుకొస్తామన్నారు, అది కూడా రావడం లేదు, చేయట్లేదు. కావున స్పందించి త్వరగా మాకు కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి అత్యధికంగా కేసీఆర్ మన మేడంని, సునీత మేడంని గెలిపించేటట్టు మేము డోర్ టు డోరు మేము తిరిగి మేము ఇవ్వండి. మీ ఇక్కడే కాదు, మీ ఇంట్లో ఉన్న ఓట్లు కాదు, పక్క వాళ్ళకు కూడా మన సమస్యలు చెప్పి ఓట్లు ఇప్పించమని మేము కోరుకోవడం జరిగినది. మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు దివ్యాంగులు. ఏంటన్నా దివ్యాంగుల బాకీ కార్డు అయితే చాలా డీటెయిల్గా ఇచ్చారు, ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఎన్నికల ద్వారా? గతంలో మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు 500 రూపాయలు పెన్షన్ వచ్చేది. అది అన్ని వికలాంగుల సంఘాలకు, వికలాంగుల నాయకులకు, వికలాంగుల సమాజానికి అందుబాటులో అదలుగున్నారు. తర్వాత మా ఆర్థిక పరిస్థితులు బాగలేక అదే కాంగ్రెస్ హయాంలో పోరాటం చేయడం జరిగింది. 10 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిపాలించినట్టు ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఏ ముఖ్యమంత్రి కూడా వికలాంగులను ఆదరించినట్టు మా బాధలను వారి బాధలాగా ఫీల్ అయ్యి మాకు దరిచేర్చే నాయకుడు లేడు. ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మా దివ్యాంగుల సమాజాన్ని హక్కున చేర్చుకొని మేము పెన్షన్లు పెంచమని ధర్నా చేయకుండా, రాస్తారోక చేయకుండా వాళ్ళు 500 రూపాయల నుండి 1500 రూపాయలు పెంచారు. 1500 రూపాయల నుండి 1500 చేశారు. ఇప్పుడు 4000 చేసి ఇస్తున్న ప్రభుత్వం కూడా కేసీఆర్ గారే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇస్తుంది. కేసీఆర్ ఇచ్చిన పెన్షనే 4000 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు 6000 రూపాయలు ఇస్తామని మోసపూరితమైన అబద్ధాలతో వికలాంగులను మోసం చేసి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు. కానీ మా వికలాంగుల సమస్యలు వాళ్ళు ఇస్తామన్న గ్యారంటీలలో ముఖ్యమైన గ్యారంటీ మా వికలాంగులకు ఉచిత బస్ ప్రయాణం కూడా ఇస్తామన్నారు. కానీ అది ఎక్కడ కూడా మా సమస్యను మాట్లాడడం లేదు. మా గురించి శాసనసభలలో కూడా చర్చించడం కూడా జరుగుతలేదు. పెన్షన్ విషయంలో కూడా మాట్లాడడం లేదు. బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఇప్పించడం లేదు. మాకు డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం లేదు. 2016 చట్టం 5% రిజర్వేషన్, సంక్షేమ పథకాలలో రిజర్వేషన్ తప్పకుండా కల్పిస్తాం, మీకు ఉపాధి హామీలలో అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇంతవరకు కూడా ఏ ఒక్క వికలాంగుని కూడా స్వచ్ఛందంగా స్వయంగా బతకడానికి కూడా దారి చూపించలేదు.
మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మమ్మల్ని హక్కున చేర్చుకున్నారు, మా బాధలను విన్నారు, మా ఆర్థిక పరిస్థితి బాగలేక పెన్షన్లు పెంచడం జరిగింది. ఆయనే కాక ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ఉంటే మాకు 6,000 పెన్షన్లు వచ్చేది. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మా వికలాంగ నాయకులను ఒక్కటే హెచ్చరిస్తున్నాం, మాకు ఇస్తామన్న గ్యారంటీలలో మా వికలాంగుల పెన్షన్ గ్యారంటీ ముఖ్యమైనది. మా సమాజాన్ని మీరు గుర్తిస్తే మిమ్మల్ని మేము గుర్తిస్తాం. ఈ ఎన్నికల సందర్భంగా మీకు కర్రు కాల్చి వాటే విధంగా మా వికలాంగుల సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది. ఈ ఎన్నికల సందర్భంగా మా బలమేందో మేము చూపెడతాం, మా వికలాంగుల ఓట్లే మేము గెలిపిస్తాం, మా సునీతక్క మేడాన్ని మేము తప్పకుండా గెలిపించుకుందామని మేము వికలాంగుల అందరం వాగ్దానం చేస్తున్నాం. పరిస్థితి ఎట్లా ఉందంటే ఏం లేదు స్వామి, ఇప్పుడు జూబ్లీ హిల్స్లో అయితే మొత్తానికి టీఆర్ఎస్ని గెలిపించుకోవాలని చెప్పి మేము ముక్కుముడిగా ప్రయత్నం చేస్తున్నాం వికలాంగులం. ఎందుకు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, బీఆర్ఎస్ని గెలిచి ఎట్లా మరి? కాంగ్రెస్ పార్టీ ఉంది, మేము అనుకున్నవి మాకు రావాల్సినవి ఏమీ సక్రమంగా ఇవ్వలేదు కాబట్టి మేమంతా ఒక నిర్ణయానికి వచ్చినాం, బీఆర్ఎస్ని గెలిపించుకుంటే ఇప్పటికన్నా కొద్దిగా బుద్ధి వస్తుంది కాంగ్రెస్కు అని చెప్పి మేము ఆలోచన చేసుకొని డోర్ టు డోర్ తిరిగి బీఆర్ఎస్ని గెలిపించుకోవాలని చెప్పి ముక్కముడిగా ప్రయత్నం చేస్తున్నాం. బీఆర్ఎస్ గెలిస్తే అక్కడ కాంగ్రెస్కు కూడా అర్థమవుతుంది, అబ్బా వికలాంగులు ఇంతమంది ఉండి ఈ రకంగా మమ్మల్ని ఇంత మోసం చేసిరు కదా, మనం ఫస్టే ప్రయత్నం చేసి మనం ఫస్టే పింఛన్ ఇచ్చింటే వాళ్ళకి ఇచ్చింటే 6,000 ఇచ్చింటే ఇప్పటిదాకా ఈ పరిస్థితి రాకపోవు కదా అనే ఆలోచనకు రావాలి కాంగ్రెస్. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిండు, వికలాంగులకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని చెప్పిండు, బ్యాంకులకు పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిండు, మళ్ళా 6,000 పింఛన్ ఇస్తామని చెప్పిండు. అవి ఎక్కడ కూడా అమలు చేసే దాఖలా లేదు. 2 సంవత్సరాలు అవుతుంది హామీ ఇచ్చి. డిసెంబర్ 9 ఇందిరమ్మ రాజ్యం వస్తే 6,000 పింఛన్ వికలాంగులకు ఇస్తామన్నాడు. ఇంతవరకు వికలాంగులకు 6,000 పింఛన్ కాదు, ₹1 ఇచ్చిన దాఖలాలు లేవు. ఇదంతా ఇప్పుడు ప్రజెంట్గా వికలాంగులు తీసుకునే పింఛన్ 4,016 కూడా మొత్తం కేసీఆర్ ఇచ్చినాయే. ఈ మాయా మాటలు చెప్పి పదవిలోకి వచ్చిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికే మేము ఈ వికలాంగులం అంతా కంకణం కట్టుకున్నాము. ఈ జుబ్లీస్ నుంచే వారికి ఇదేస్తున్నాము, ఓడిపోవడానికి మొత్తం జుబ్లీస్లో కాంగ్రెస్ని వికలాంగుల అందరం ఏకమై ఓడగొట్టి వాళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పేసి మేము వికలాంగులు జై దివ్యాంగ్. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మా దివ్యాంగుల తడాకా చూపెడతాం. ఏదంటే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు చాలా వరకు హామీలు ఇచ్చింది. దాంట్లో ప్రభుత్వంలోని అన్ని శాఖలలో 4% రిజర్వేషన్ ప్లస్ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి కూడా చాలా వరకు ఇట్లా హామీలు ఇచ్చింది. సో దానికి సంబంధించిన హామీలన్నీ ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో దివ్యాంగులందరం కలిసి జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే విధంగా ప్రచారం చేస్తున్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని చెప్పేసి దివ్యాంగులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివెలు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.